ఒకప్పుడు మనమందరం కూడా పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతూ ఉండగా జీవపు రొట్టె అయిన యేసుక్రీస్తు వారు మనలను దర్శించి చావు గోతిలో నుండి సజీవులుగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఆ జీవపు రొట్టె నిన్ను దర్శించకపోతే ఏ త్రాగుబోతుగాను, ఏ తిరుగుబోతుగాను, ఏ అక్రమస్తుడిగాను, ఏ వ్యభిచారికుడిగాను, ఏ దొంగగాను, ఏ స్మగ్లర్ గాను, ఏ గంజా ఎగుమతి దిగుమతి చేసేవాడిగాను చేతులారా జీవితాన్ని నాశనం చేసుకొని ఇంటిలో ఒక శవంలాగా నువ్వు మిగిలిపోయేవాడు. ఒకప్పుడు మనం శవాలమే. ఈ శవాన్ని బ్రతికించిన జీవపు రొట్టె నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడగండి, మన కుటుంబాల్లో ఎవరైనా పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఎవరైనా బ్రతుకుతూ ఉంటే, ఓ జీవపు రొట్టెగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువా, నా కొడుకును జీవపు రొట్టెగా దర్శించయ్యా, నా భర్తను జీవపు రొట్టెగా దర్శించయ్యా. జీవపు రొట్టెగా వారిని దర్శించి మరణములో నుండి వారిని నువ్వు జీవానికి దాటింప చేయ్యా.